రాత్రికాలపు ప్రార్థన. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉందరు. ప్రార్థన చేసుకుందాం. మా స్థితికి కారణభూతుడు అయిన మా యేసయ్య, నీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, బలమైన నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ధవళవర్ణుడా, రక్తవర్ణుడా, నీకే స్తుతులు, స్తోత్రాలు. అల్ఫా ఒమేగా అయిన దేవా, నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు. ఆది సంభూతుడా, నీకు స్తుతులు, స్తోత్రాలు. అత్యున్నత సింహాసనంపై ఆసనుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నాయనా, ఇదిగో ప్రభువా, ఈ సాయంకాల దినంలో, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, నీ పాద సన్నిధిలో నేను చేరి ప్రార్థిస్తానికి నీవు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, యోగ్యతను బట్టి, ధన్యతను బట్టి స్తోత్రాలు నాయనా, స్తోత్రాలు తండ్రి. నైనా, పగలంతా కూడా నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించారు నాయనా, సజీవ లెక్కలో ఉంచారు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. మా పనులలో తోడుగా ఉన్నారు నాయన, ప్రయాణాలలో తోడుగా ఉన్నారు, ఉద్యోగాల్లో తోడుగా ఉన్నారు నాయన. అనేక రీతిలుగా మరి మీరు మాకు సహాయం దయచేసి నైనా, మాకు నైనా పగలంతా ఎటువంటి ప్రమాదాలు మరి రాకుండా ప్రభా, ఎటువంటి ప్రమాదాలు కలగకుండా నీ కృప తోడు చేసి మమ్మల్ని బ్రతికించిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభా, నైనా సహాయం దయచేయండి నైనా. మరి నైనా, మా పడకల మీదకి వెళ్ళుచున్నప్పుడు ప్రభా, నిన్ను ధ్యానించుకోవడానికి మరి ఒకసారి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, నైనా ఈ రాత్రికాల సమయంలో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులని నైనా క్షేమకరంగా నైనా వర్గమ్యాలు చేర్చండి ప్రభా, ఆటంకాల నుంచి దూరపరచండి, సహాయం దయచేయండి దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. అలాగే నైనా యేసయ్య అయ్యా, మరి నైనా ఉద్యోగాల నుంచి నైనా వారు తిరిగి వస్తున్నప్పుడు ప్రభా, నీ కాపుదల భద్రత అనుగ్రహించండి, సహాయం దయచేయండి. ప్రయాణాలలో ఎటువంటి ఇబ్బందులు, ఆటంకాలు రాకుండా చూడండి. హాస్పిటల్లోనైనా అనారోగ్యంగా ఉన్న వారికి ప్రార్థిస్తున్నాం ప్రభా, వారినైనా అనారోగ్య పరిస్థితిని బట్టినైనా మీ పాద సన్నిధిలో పెడుతున్నాం. ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో వారందరికీ నైనా మీ సిలువలో కాచిన రక్తాన్ని ప్రోక్షించి స్వస్థపరచండి, బాగు చేయండి, ఆరోగ్యపరచండి దేవానికి వందనాలు నైనా. వారికి నైనా సహాయం చేస్తున్న వారికి వైద్యం చేస్తున్న వైద్య సిబ్బందిని జ్ఞాపకం చేసుకుని జ్ఞానం, ఆలోచన అనుగ్రహించి సరైన మందులు నైనా వారికి ఇవ్వడానికి కృప చూపించండి నైనా, సహాయం దయచేయండి దేవా, వందనాలు, స్తోత్రాలు ప్రభా. అలాగే నేను ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డలకు నైనా ఉద్యోగాలు దయచేయండి ప్రభా. ఎన్నో పోటీ పరీక్షలు రాస్తూ ఉంటారు ప్రభా, అయినా కూడా నైనా వారు నిరాశ చెంది ఉద్యోగం రాక నైనా నిస్పృహలో ఉంటున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ప్రభా, వారికి నైనా సకాలంలో మరి సరైన వయసులో ఉద్యోగం రావడానికి మీరు కృప చూపించండి. అలాగేనైనా యవనస్తులకు కూడా నైనా సరైన సమయంలో సరైన వయసులోనైనా వివాహాలు జరగటానికి మీరు కృప చూపించండి నైనా. మరి నైనా వివాహాల కొరకు నైనా ఎదురు చూస్తున్న వారు చాలామంది ప్రభా, వివాహాలు కుదరకనైనా ఎన్నో రీతిగా అలసిపోయి ఉంటారు ప్రభా, వారికి నైనా మీ కృప తోడుగా ఉంచి నైనా వారికి నైనా త్వరగా వివాహాలు కుదర్చబడినైనా వారికి తోడుగా ఉండి నైనా కుటుంబీకులుగా మీరు ఏర్పాటు చేయండి దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అందుకని కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చున్నానని నీ వాక్యం సెలవిస్తుంది. యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును అని మరలా నాయన మరి మాకు ఆదరణ మాట మాకు ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఏ కార్యమైన ప్రభు నీ వల్లనే కలుగుతుంది కాబట్టి నైనా మేము విశ్వాసంతోనైనా నీ వైపు ఎదురు చూడటానికి సహాయం దయచేయండి దేవా, వందనాలు, స్తోత్రాలు ప్రభా. నైనా అదిగో ప్రభా, ఉద్యోగస్తులను జ్ఞాపకం చేసుకోండి, వ్యాపారస్తులను జ్ఞాపకం చేసుకోండి, కూలి పనులు చేసుకుంటున్న వారికి నైనా చేసి ఇంటితే మరి ఉంటున్న వారికి నీ కాపుదల భద్రత అనుగ్రహించిన దేవా, వందనాలు, స్తోత్రాలు ప్రభా. దయగల దేవా, స్తుతులు, స్తోత్రాలు. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి, చిన్నతనం నుంచి నైనా నీ విశ్వాసపు వెలుగులో వారు నడవటానికి కృప చూపించండి, సహాయం దయచేయండి నైనా. మరి నైనా వారికి ఇచ్చిన అనేక విధాలుగా ఇచ్చిన ఆస్తులను బట్టి నైనా, ఆ ఆర్థిక ఇబ్బందిని బట్టి నైనా
మరి నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి నైనా ఆస్తి గల వారినైనా సంతోషించవచ్చు, నైనా సుఖంగా ఉండవచ్చు, కానీ ప్రభా నా తండ్రి నిన్ను విడిచి మాత్రం నైనా వారు సుఖంగా ఉండలేరు. కాబట్టి నైనా నిన్ను కలిగి జీవించడానికి వారికి సహాయం దయచేయండి. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారిని నైనా మీరు సహాయం దయచేసి ప్రభా బలపరచండి, సహాయం దయచేయండి. బలహీనులుగా ఉన్న వారికి చేయూతనివ్వండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ఇంకను నాయన నిద్రించుచున్నప్పుడు నీ కాపుదల భద్రత అనుగ్రహించండి. మంచి దర్శనాలు నాయన చూడటానికి సహాయం దయచేయండి. ఎటువంటి చెడ్డ కళలు, పిచ్చి కళలు నాయన సాతాను అంధకార శక్తులకు లోబడకుండా ప్రభా నీ యొక్క వాక్యము చేత బలపరచబడి నీ యొక్క మంచి దర్శనాలను చూడటానికి సహాయం దయచేయమని, అలాగే ప్రభా వృద్ధాప్యంలో ఉన్న వారిని తోడుగా ఉండి నడిపించండి నాయన. యవనస్తులకు తోడుగా ఉండి నడిపించండి, చిన్న బిడ్డలకు తోడుగా ఉండి నడిపించండి నాయన. మధ్య వయసులను కాపాడండి ప్రభా. మరి వృద్ధాప్యంలో ఉన్నారు, మోకాళ్ళ నొప్పుల చేత అనేక బాధల చేత ఉంటున్నప్పుడు వారిని స్వస్థపరచండి నాయన. అనేక రీతిలుగా నాయన షుగర్ వ్యాధుల చేత, మరి గుండె జబ్బుల చేత, అలాగే ప్రభా కిడ్నీ సమస్యల చేత, అలాగే నాయన క్యాన్సర్ సమస్యల చేత, అలాగే ప్రభా నా తండ్రి ఇంకా అనేక రీతిలుగా నాయన చెప్పుకోలేని పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు ఉంటున్న బిడ్డలందరినీ నాయన మీ రాత్రికాల సమయంలో దర్శించి మీ వాక్కును పంపి మీరు స్వస్థపరిచి బలపరిచి ఆరోగ్యపరిచండి నాయన. నిన్ను స్వస్థపరిచే యెహోవాని నేను అంటున్నారు కాబట్టి స్వస్థత మీది. కాబట్టి నాయన మేము మరి నాయన మా పాపాలను ఒప్పుకుని పాసనలో వేడుకోవడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను. దేవానికి వందనాలు, స్తోత్రములు. సృష్టికర్తమైన దేవానికి స్తుతులు, స్తోత్రములు. ఈ రాత్రంతా నీ కృపలో కాపాడండి. ఉదయాన్నే లేచి ప్రభువాన్ని పిలిచి నీ కృపలో కాచి కాపాడి భద్రపరచమని యేసు నామములో నేను అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.